మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఉషా పెద్దనాయ్ గారు. నమస్తే ఉషా. కొంతమందికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి. అవి ఎంత మార్చుకోవాలన్నా హ్యాబిట్స్ని కొన్నిసార్లు మార్చుకోలేము, ఎందుకంటే ఆల్రెడీ అలవాటు పడిపోయాం కాబట్టి. వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? అసలు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఉన్నాయని తెలుస్తుంది ఉషా. ఇప్పుడు అంతే కదా. అవును, అది చిన్నదైనా పెద్దదైనా ఇప్పుడు అతిగా ఆలోచించడం బ్యాడ్ హ్యాబిట్. అవునా, చిన్నవి కూడా మనం ఇప్పుడు ఎట్లా వదిలించుకోవాలి. ఇప్పుడు సిగరెట్, ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అనగానే సిగరెట్లు, మందు ఇవే కాదు కదా. సో ఇప్పుడు అతిగా ఆలోచించడం బ్యాడ్ హ్యాబిటే, అతిగా మాట్లాడటం బ్యాడ్ హ్యాబిటే. అవునా. సో సరే, ఎంతవరకు అతి అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి, అది వేరే విషయం. బట్ మనం సాధారణ బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్ల కింద వద్దాం. అంటే ఏంటంటే సరే ఈ సిగరెట్లే ముందే అనుకుని మాట్లాడదాం మనం. ఇది దేనికైనా అన్వయించుకోవచ్చు. అప్పుడు అర్థమైందా. ఇప్పుడు జంక్ తినకుండా ఉండలేకపోవటం, రాత్రి ఎక్కువసేపు నిద్రపోకుండా ఫోన్ చూస్తూ ఉండటం, ఇవన్నీ కూడా ఇవాళ చెడు అలవాట్లే కదా. ఇవి ఒక రకంగా ఈక్వల్ టు సిగరెట్లు, మందు ఎక్కువ ఎంత హాని చేస్తాయో అంతకంటే ఎక్కువ హాని చేసే అవకాశం ఉంది. ఇవన్నీ అవి చేస్తూ ఇవి చేసి అన్నీ కలిపి చేశారంటే ఇక మరీ జీవితం ఇక అంధకారమే. అదే. సో ఒక చెడు అలవాటు ఇది అంత మంచి పద్ధతి కాదు అని చెడు అలవాటు కింద ఎప్పుడు అవుతుంది ఉషా? ఒక లిమిట్ అంటూ ఉంటుంది, అది దాటినప్పుడు అది చెడు అలవాటు కింద అవుతుంది. ఇప్పుడు ఎప్పుడన్నా జంక్ ఫుడ్ ముచ్చట పట్టడం తినటం అది వేరు. అవునా. అంటే ఒక అలవాటు చెడు అలవాటు కింద అసలు ఎప్పుడు మారుతుంది? నువ్వు నీ కంట్రోల్లో లేనప్పుడు, నువ్వు దాన్ని అవసరం లేనప్పుడు, నువ్వు చెయ్యొద్దనుకున్నప్పుడు, నువ్వు కంట్రోల్లో ఉండాలనుకుని కూడా చేస్తున్నప్పుడు అది చెడు అలవాటు కింద మారిపోద్ది. అంటే లిమిట్స్ దాటినప్పుడు, ఒక సింపుల్ మాటలో చెప్పాలంటే అధీనంలో మన మనసు కానీ మన అలవాటు కానీ మన అధీనంలో, మన కంట్రోల్లో, నువ్వు వద్దనుకుంటే ఆపేయగలవు అనే నియంత్రణ కోల్పోయినప్పుడు అది వ్యసనం కింద మారిపోతుంది. బౌండరీస్లో, లిమిట్స్లో ఉన్నంతసేపు ఏది చెడు కాదు, అది నేను చెప్పేది. బ్యాడ్ హ్యాబిట్ని నువ్వు బ్రేక్ చేసి నువ్వు దాన్ని నార్మల్కి తీసుకురావాలనుకుంటున్నప్పుడు ప్రతి వాళ్ళు చేసేది ఏంటంటే, సపోజ్ నేను జంక్ ఫుడ్ తినకూడదు అనే దాని మీద ఒకటి మనం మాట్లాడదాం. సో జంక్ ఫుడ్ నేను తినకూడదు అనేది పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే, జంక్ ఫుడ్ తినకూడదు అని పెట్టుకోవటం వల్ల నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? నీ మైండ్కి పద్దాక ఏం మాట వినిపిస్తుంది? జంక్ ఫుడ్ అనేది వినపడతా ఉంటుంది. అవునా. సో అలా అనుకునే బదులు నేను హెల్దీగా తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ తినాలి, ఇట్లా అంటే పాజిటివ్ వర్డ్ మీదకి పెడితే నీకు హెల్తీనెస్, హెల్దీ ఫుడ్, మంచి ఫుడ్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అవునా. సో అలాగే నేను ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, 7 తినేయాలని మొదలు పెడతారు. 7 తినేయాలి, అది ఆరోగ్యానికి మంచిది, పోనీ కనీసం 8 తినేయాలి, ఇక నుంచి 8 మానేసి హెల్దీగా ఉండాలి, త్వరగా పడుకుని అనుకుంటాం. సో ఎంతమంది చేయగలుగుతాం అది? ఎందుకంటే 8 తినేయాలి, ఆ తర్వాత ఫుడ్ తినకూడదు అంటే దాని మీదే ఉంటుంది దృష్టి అంతా. ఆకలేస్తున్నట్టు అనిపిస్తే అలా అనిపిస్తుంది. సో నేను 7 తర్వాత అన్నం తినకూడదు అనే బదులు 7 ముందర ఏం తింటామో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే సాయంత్రమే ముందు మంచి హెల్దీ స్నాక్ లాగానో, హెల్దీ ఫుడ్ లాగానో తినేసి 7 ఆపగలిగేలాగా ఆలోచన ఉండాలి మనం. సో అంటే నేను ఒక మంచి సాలడ్ లాగా చేసుకుని 7 తినేసి హాయిగా పడుకుంటాను అన్నప్పుడు నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? 7 మంచి సాలడ్ మీద నీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అవునా. అలాగే ఒక మంచి హెల్దీ టీ, ఒక ఈవినింగ్ టీ, సలాడ్, 7 నువ్వు తినేది ఏదైనా సరే ఒక చక్కటి వెజిటబుల్ బిర్యానీ తినేసి, అన్ని వెజిటబుల్స్ వేసుకుని చేసుకున్న వెజిటబుల్ బిర్యానీ తినేసి పడుకుంటాను అని నువ్వు అనుకున్నప్పుడు నీకు మంచి వెజిటబుల్ బిర్యానీ మీద ఉంటుంది. ఇప్పుడు చికెన్ మానాలనుకుంటారు కొంతమంది, నాన్ వెజ్. చికెన్ తినలేకపోతున్నాను, చికెన్ మానేశాను అనే దాని మీద నుంచి తీసేసి దృష్టి, మంచి వెజ్ మంచూరియా తింటాను,
హెల్దీగా వెజ్ ఫుడ్ తింటాను, సలాడ్ తింటాను అంటే నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఏది కావాలి అనే దాని మీద ఫోకస్ ఉండాలి. అది నేను చెప్పాలనుకునేది ఇందాక నుంచి. ఏది వద్దనుకుంటున్నావో దాని మీద వద్దు. సో నీకు ఏది కావాలి అనుకుంటున్నామో దాని మీద ఫోకస్ పెడితే ఏమవుతుందంటే నీకు నీ చెడు అలవాటుని వదిలేయటం ఒక యుద్ధం లాగానో బ్యాటిల్ లాగానో అనిపించదు. అర్థమైందా? అప్పుడు నీకు అది ఒక డాన్స్ లాగా, ఒక నచ్చిన యాక్టివిటీ లాగా నీకు యుద్ధం బదులు చక్కటి ఒక నృత్యం లాగా అవుతుంది. సో ఫోకస్ ఆన్ ద గుడ్ థింగ్. ఎవరైనా సరే అసలు అది ఓవర్ థింకింగ్ అలవాటు ఉన్నాళ్ళైనా సరే, ఒక అన్హెల్దీ ఫుడ్ మానేయాలనుకునే వాళ్ళైనా, త్వరగా పడుకుందాం అనుకునే వాళ్ళైనా, ఫోన్ మానాలి. పడుకునే ముందల జనరల్గా మనం చాలాసార్లు చెప్పాను నేను, పడుకునే ముందల యాక్టివిటీ ఫోన్ వద్దు. అట్లీస్ట్ గంట ముందైనా ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైటింగ్ కళ్ళకి వద్దు అని చెప్పినప్పుడు నువ్వు ఫోన్ చూడకుండా నిద్రపోగలగాలి. కానీ నీకు ఫోన్ బాగా అలవాటైనప్పుడు ఫోన్ మీదకి చెయ్యాల్సింది, ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నాను, టైం పాస్ ఏం లేదు అని ఫోన్ మీద దురద చెయ్యి పెడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆల్టర్నేట్గా ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ని బుక్ మీద పెట్టండి. రోజు 20 పేజీలు నువ్వు ఏదైతే పడుకునే ముందల గంట నీకు ఖాళీగా అనిపించి ఫోన్ మీదకు దృష్టి వెళ్తుందో ఆ టైంలో నువ్వు నీ ఫోకస్ని బుక్ మీదకు మరల్చి, బుక్ రీడింగ్ అనేది ఒకదాన్ని యాడ్ చేసి బుక్ మీదకు మరల్చావు అనుకో, పనికొచ్చేవి చదువుతాం. బుక్లో నిజం చెప్పాలంటే ఫిక్షన్ ఆర్ నాన్ ఫిక్షన్ ఆర్ క్లాస్ బుక్ ఆర్ సబ్జెక్ట్ బుక్ ఎనీథింగ్ నువ్వు చదివినప్పుడు నీకు ఎంతో కొంత ఒక ఉపయోగకరమైన లైను పాయింట్ ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే నువ్వు మారటానికి ఒక అవకాశమో, నీకు ఒక మంచి సలహా లాంటిదో, మంచి ఫీలింగో, మంచి నాలెడ్జో, మంచి అంటే సూక్తో ఏదో ఒకటి పుస్తకం ద్వారా నీకు దొరుకుతుంది. అది ఫిక్షనల్ బుక్ అయినా సరే, ఒక క్యారెక్టర్ అందులో ఉన్న పాత్ర ద్వారా నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటావు. కాబట్టి ఫోన్ ఎడిక్షన్ మానాలి, ఫోన్ బ్యాడ్ హ్యాబిట్ని మానాలి అనుకునే వాళ్ళు ఫోన్ చూడాలనిపిస్తుంది, ఫోన్ అని కాన్సన్ట్రేషన్ పెట్టే బదులు బుక్ చదువుతాను, బుక్ ఎంజాయ్ చేస్తాను, బుక్లో సంథింగ్ నేర్చుకుంటాను, ఇవాళ ఈ టాపిక్ చదువుతాను. అలా నేను అనేది ఒక పాజిటివ్, ఒక గుడ్ థింగ్ మీదకి ఫోకస్ పెట్టినప్పుడు అది ఈజీ అవుతుంది నీకు. అది సో బ్యాడ్ హ్యాబిట్ని బ్రేక్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ కొంతమందే చేయగలుగుతారు, కొంతమంది చేయలేని రీజన్ ఏంటంటే కొంతమంది అదొకటి, కొంతమంది కాన్సిక్వెన్సెస్ కూడా ఊహించుకోవాలి. ఇది సెకండ్ టిప్. ఒకటి ఫోకస్ పాజిటివ్కి మార్చాలి. 2 నువ్వు ఆ బ్యాడ్ హ్యాబిట్ని బ్రేక్ చేసిన తర్వాత నీకు వచ్చే లాభాల మీద నీ ఫోకస్ని కూడా, ఇమాజినేషన్ కూడా పెంచాలి. అంటే నువ్వు ఫోన్ చూడటం మానేసావు అనుకుందాం. సో ఫోన్ ఎడిక్షన్ తగ్గితే నేను మంచి బుక్స్ చదువుతాను, అలాగే నాకు కావాల్సిన ఇంకో యాక్టివిటీకి ఏదన్నా టైం వస్తుంది, సో కళ్ళకి రెస్ట్ దొరుకుతుంది. ప్లస్ ఏదైతే ఆ లూప్లో ఇప్పుడు కొంతమంది సినిమాలే చూస్తుంటారు, కొంతమంది వేరే ఏదో అవసరం లేనివి, చూడకూడనివి ఇలాంటివి కూడా చూస్తుంటారు. అలాంటప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ అదంతా పోయి మంచి వాటి మీదకి, నేను రోజు ఆ ఫోన్ చూసే ఆ గంట సేపు ఒక బుక్ చదువుకున్నా, ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా, ఒక హాబీ మీదకి పెట్టినా నా టైం సద్వినియోగం అవుతుంది. దాంతో నేను ఈ హ్యాబిట్ నుంచి బయటపడగలిగితే అది నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని నువ్వు ఏదైతే బ్రేక్ చేసి బయట పడితే వచ్చే పాజిటివ్స్ ఏంటో, లాభాలేంటో, ఆ ప్రభావం నుంచి బయటపడినాక నీకు జరిగే మేలేంటో అనేది కూడా నువ్వు ఫోకస్ చేసి ఊహించగలిగి దాన్ని పాజిటివ్స్ నీకు కనిపిస్తున్నాయి అనుకో. రిజల్ట్ అంటే నేను బాగా చదువుకుంటాను, సో నాకు 80 మార్కులు వస్తాయి, అది చూసి నేను సంతోషిస్తాను, నా పేరెంట్స్ సంతోషిస్తారు, నా మార్కులు బాగుపడతాయి, నాకు మంచి నెక్స్ట్ కాలేజ్లో మంచి సీట్ వస్తుంది, వేరే కాలేజీలో డిగ్రీలో. ఇట్లా ఇవన్నీ పాజిటివ్సే కదా, నువ్వు ఫోన్ మానేసి చదువుకుంటాం వల్ల, బుక్ చదవటం వల్ల. ఇట్లా జరిగే మేలు మీద ఇమాజినేషన్ ఊహించుకుని కాన్సిక్వెన్సెస్ని అవి దృష్టి పెట్టినప్పుడు ఇది త్వరగా మానటానికి నీకు మోటివేషను, అవకాశము, ఎంకరేజ్మెంట్ ఇది కూడా వస్తుంది. సో ఈ 2 పాటించగలిగితే కనుక బ్యాడ్ హ్యాబిట్ బ్రేక్ చేయటం అనేది నేను చెప్పినట్టు అదొక యుద్ధం లాగా కాకుండా ఒక నృత్యం లాగా. ఇంకొకటి 3వ పాయింట్ కూడా చెప్తాను ఉషా, డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్.
సరే నువ్వు ఒక అరగంటే బుక్ చదివి మళ్ళీ ఫోన్ పట్టుకోగలిగావు. నేను మానలేకపోతున్నాను, అసలు నా వల్ల ఏది కావట్లేదు, నాకు పట్టుదల లేదు, నాకు అది లేదు, ఫోకస్ లేదు, ఇవన్నీ తిట్టుకునే బదులు ఓకే ఇవాళ అరగంట బుక్ చదవగలిగాను కదా, పడుకునే ముందల గంట ముందు ఫోన్ వద్దనుకున్నప్పుడు అట్లీస్ట్ అరగంట బుక్ చదవగలిగాను కదా. సో ఈ అరగంట టెంప్ట్ అయి ఫోన్ చూశాను. నెక్స్ట్ ఈ అరగంట కూడా టెంప్ట్ అవ్వకుండా ఉండేలాగా నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి ఏం చెయ్యాలా అనేది చూస్తాను అని మీ మీద మీరు కొంచెం కాస్త జాలి దయ చూపించుకోండి. మరి కర్కోటకుల్లాగా బెత్తం పట్టుకున్న టీచర్ లాగా కాకుండా మిమ్మల్ని మీరే దండించుకుని మిమ్మల్ని మీరే నెగిటివ్గా అనుకునే బదులు ఓకే హాఫ్ అన్ అవర్ పట్టుకున్నాను చేయలేకపోయాను అనే బదులు హాఫ్ అన్ అవర్ ఆపగలిగాను కదా. సో అంటే ఏంటి, కొంత ప్రయత్నం నువ్వు సక్సీడ్ అయ్యావు. సో ఇదే ప్రయత్నం ఇలాగే సక్సెస్ అయ్యి మిగతాది కూడా చేయగలుగుతాను అనేలాగా ఆ ఫోకస్, ఆ పాజిటివ్ థింకింగ్ నీ మీద నువ్వు కొంచెం ఫోర్స్ఫుల్గా ఉండకుండా బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అంటావు. అర్థమైందా? సో ఇవి చేస్తూ ఒక హ్యాబిట్ మీద నువ్వు కాన్షియస్గా అంటే మైండ్ఫుల్గా దాన్ని ఎట్లా చేయగలుగుతున్నాను, ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది, సో ఇంకేం చేస్తే ఇది నేను బ్రేక్ చేయగలుగుతాను అనేది కన్సిస్టెంట్గా నువ్వు దాని మీద ఫోకస్ చేయగలిగి మంచి మీద, సో చేయలేనప్పుడు కొంచెం ఇదిగా ఉండి పర్వాలేదు నెక్స్ట్ టైం చేయగలుగుతాను, ఈ లోపం కూడా సరిదిద్దుకుని ఈ అరగంటను కూడా మేనేజ్ చేయగలుగుతాను, ఒక రోజు వస్తుంది దాంతో నేను ఒక పడుకునే ముందల గంట అయితే ఫోన్ పట్టుకోను అనేది నువ్వు ఏ అలవాటు అనుకుంటే అది. జనరల్గా ఈ 3 పాయింట్స్ కనుక దృష్టి పెడితే కనుక ఈజీగా ఓవర్కమ్ అవ్వచ్చు. ఎప్పుడూ కూడా హ్యాబిట్ని పాజిటివ్గా అంటే ఒకటి మానాలి అనుకున్నప్పుడు దాన్ని పాజిటివ్గా థింక్ చేయండి, దాన్ని చెడు మీద కాకుండా మంచి మీద దృష్టి పెట్టండి. సో సిగరెట్ మానాలనుకుంటున్నావా, సిగరెట్ మీద కాకుండా సిగరెట్ మానినప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో ఆ హెల్దీ విషయం మీద ఫోకస్ చేయండి. అలాగే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఇమాజిన్ చేసుకోండి, దీనివల్ల జరిగే మంచి ఏంటి. సో సిగరెట్ మానితే హెల్త్ బాగుంటుంది, లంగ్స్ బాగుంటాయి, చక్కగా పెదాలు చక్కగా పింకిష్గా ఎర్రగా ఉంటాయి, నల్లగా మాడినట్టు ఉండకుండా, క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. సో ఇట్లా పాజిటివ్స్ కనిపిస్తున్నప్పుడు మనకి నెగిటివ్ మీద ఆ దృష్టి ఉంటుంది. అలాగే బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. మళ్ళీ చెప్తున్నా, మానేయాలనుకుని ఒకటి తాగాలనే కోరికొచ్చి తాగినప్పుడు ఇంకెందుకు ఒకటి మొదలు పెట్టాను కదా, చాలా మంది చేసే తప్పు ఇదే. ఎలాగో మానాలనుకుని 10 రోజులు మానేసి వాళ్ళు ఒకటి తాగాను కదా ఇంకో 4 రోజులు తాగి అప్పుడు మానేద్దాంలే, ఇది లేకుండా చూసుకోవాలి. ఒకటి తాగటం వల్ల మళ్ళా మీ గోల్ నుంచి మీరు వెనక్కి రావక్కర్లేదు. సో డోంట్ బీ హార్ష్ టు యువర్ సెల్ఫ్, కైండ్గా ఉండండి. చెప్పినట్టుగానే హ్యాబిట్స్ చాలా ఉంటుంటాయి, వాటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఈ 3 ఖచ్చితంగా ఫాలో అవుతే అవకాశం కనిపిస్తుంటుందని అర్థమవుతుంది. ఎవరైనా మాలో ఇది ఉంది, మేము ఆన్లైన్ త్రూ అవ్వచ్చు, ఆఫ్లైన్ త్రూ అవ్వచ్చు, ఒకసారి కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నాం, మీరు చెప్పిన ఆ టెక్నిక్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాం, బట్ దానికి రూట్ లెవెల్ నుంచి మాకు కావాలి ట్రీట్మెంట్ అనుకుంటే మనం ఏ విధంగా హెల్ప్ అవుతాం? ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, అప్రోచ్ అవ్వచ్చు అంటారా? తప్పకుండా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇండివిజువల్గా కానీ లేకపోతే ఫ్యామిలీతో గ్రూప్గా కానీ, సో లేదా ఇంట్లో వాళ్ళకి ఉంది అని మీరు సజెస్ట్ చేసినా కానీ ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్ విత్ డీటెయిల్స్ ఫిక్స్ చేస్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చూద్దాం మనం. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.